హలో ఎవరివన్, రాజు యువ వికాసం స్కీమ్కి మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాము. నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే రాజు యువ వికాస్ స్కీమ్ అంటే ఏంది, సో దీనికి ఎవరెవరు అర్హులు అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. దాని గురించి మీరు చూసుకోవచ్చు వీడియోలో. సో ఇప్పుడు మనము ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాము. దీనికి సంబంధించి సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వన్స్ మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు స్క్రీన్ అయితే చూపించడం జరుగుతుంది. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా రాజు యువ వికాస స్కీమ్ అని చూపిస్తుంది. క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ రాజు యువ వికాసం స్కీమ్ మీద మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కార్నర్లో న్యూ ఆప్షన్ చూపిస్తుంది కదా. సో న్యూ ఆప్షన్ మీద అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్ చూపిస్తాయి అనమాట. లైక్ ఎస్టీ కార్పొరేషన్ ఆర్ ఎస్సీ కార్పొరేషన్ అండ్ బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ఎంబీసీ రిజిస్ట్రేషన్ అండ్ బీసీ ఫెడరేషన్. సో ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అనమాట. సో మీకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ అయ్యుంటే మీరు ఫెడరేషన్లో వస్తుందా లేకపోతే మీది కార్పొరేషన్లో వస్తుందా మీకైతే తెలిసి ఉండాలి. అదేవిధంగా మీకు సిరీస్ ఆఫ్ నంబర్ అనేది కూడా తెలిసి ఉండాలి ఒకవేళ మీరు బీసీ కార్పొరేషన్ అయితే. సో నేను బీసీ కార్పొరేషన్ అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మీ యొక్క నేమ్ యాజ్ పర్ ఆధార్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది సైడ్లో. సో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ మీకు ఆధార్ కార్డ్ ప్రకారం ఏదైతే నెంబర్ ఉంటుందో అదే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు రేషన్ కార్డ్ అని ఆటోమేటిక్గా ఫెచ్ చేసి చూపిస్తుంది అనమాట మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత. సో తర్వాత మీ యొక్క టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెస్మెంట్ అంటే మీరు బ్యాంక్కి సంబంధించి అప్లై చేసుకుంటారా దీనికి సంబంధించి అని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాంక్ లింక్డ్ సర్వీసెస్ అని పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు సెక్టర్ అనమాట. సో మీరు అంటే ఏ సెక్టర్ కోసం అప్లై చేస్తారు, అగ్రికల్చర్ సెక్టరా ట్రాన్స్పోర్ట్ సెక్టరా, సో దానికి సంబంధించి రిలేటెడ్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చర్ సెక్టర్ తీసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే అగ్రికల్చర్లో మీకు అంటే మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఫర్ బిజినెస్ పర్పస్, పంప్ సెట్టా లేకపోతే సో ఆయిల్ ఇంజనా, సో ఇట్లా రకరకాల చూపిస్తూ ఉంటుంది. సో నేనైతే లైక్ నాకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద ఆప్షన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత సో నేను కార్ తీసుకోవాలనుకుంటున్నాను సో ఫర్ బిజినెస్ పర్పస్. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం యూనిట్ వాల్యూ చూసుకున్నట్టే 2 lakhs వస్తుంది. సో మ్యాక్సిమం అయితే 4 lakhs, మినిమం అయితే 2 lakhs అయితే చూపిస్తుంది. సో గో బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. గో బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క డిస్టిక్ ఎక్కడ అనమాట అంటే మీకు సంబంధించిన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డిస్టిక్ ఏంది, అదేవిధంగా మీ యొక్క పంచాయతీ ఏది వస్తుంది, సో మీ యొక్క విలేజ్ కానీ మీ మండల్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు అంటే మీ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. సెక్టర్ డీటెయిల్స్ అంటే మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారు, బ్యాంక్ లింక్డ్ సర్వీస్ అని, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అని. సో ఇక్కడ మ్యాక్సిమం యూనిట్ అంటే మీకు ఎంత కావాలనుకుంటున్నారు లోన్ చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం 4 lakhs వరకు అయితే ఇస్తున్నారు. సో నేను 2 lakhs అని క్లిక్ చేశాను. సో ఇందులో మనకి 1,40,000 అనేది మనకి సబ్సిడీ అనేది వస్తుంది. 60,000 మనమైతే బ్యాంక్కి ఇంట్రెస్ట్ రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్ క్రెడిట్ వచ్చేసి మనకి 2 lakhs వరకు అయితే ఉందన్నమాట. సో బ్యాంక్ ఇక్కడ మనకి బ్యాంక్ అని చూపిస్తుంది అంటే మీరు ఏ బ్యాంక్ ఉందో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ బ్యాంక్ వాడుతున్నారో సో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా మీ బ్యాంక్ యొక్క IFSC కోడ్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ ఫెచ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ మీ యొక్క నేమ్ యాజ్ పర్ ఆధారు అంటే మీ డీటెయిల్స్ ఏమేమి ఎంటర్ చేశారో చూపిస్తుంది. ఎక్స్ట్రా ఇక్కడ మీ యొక్క ఫాదర్ నెంబర్, మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ అనేది యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చూపిస్తుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే లేకపోతే నో అని ఎంటర్ చేయండి. మీ యొక్క జెండరు, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ అనమాట, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి. క్యాస్ట్ అనేది మనకు ఇయర్ ఏం అవసరం లేదు, ఎప్పుడున్నా సరిపోతుంది. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేసిన సరిపోతుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ ఫిచ్ అయిపోతాయి అనమాట. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మీరు అంటే ఏ ఇయర్ ఉన్నది మనకి ఏం కాదు కానీ పనిచేస్తుంది. మ్యాక్సిమం 5 years లోపు ఉండేటట్టు చూసుకోవాలి. మీ యొక్క క్యాస్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు మీ యొక్క క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా ఫిచ్ అయిపోతాయి. అయితే క్యాష్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత సో మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే దీనికి చదువుకోలేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. SSC పాస్ కానీ, ఫెయిల్ కానీ, ఇంటర్ ఫెయిల్ కానీ, పాస్ కానీ, డిగ్రీ ఫెయిల్ కానీ, పాస్ కానీ, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్రైటీరియా ఏం అవసరం లేదు. సో నేనైతే ఇంటర్ పాస్ అని పెట్టుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్కి సంబంధించి ఉండాలి, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఉండాలి. ఎప్పుడో తీసుకొచ్చి మీరు పెడతా అంటే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఈ ఇయర్ది ఉండేటట్టయితే చూసుకోండి. సో వన్స్ మీరు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి
కింద చూపిస్తుంది అనమాట. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ యొక్క జిల్లా కానీ, సో అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఎంటర్ అయిపోతాయి. సో ఇక్కడ అదేవిధంగా మీ ఆక్యుపేషన్ ఏంటంటే మీరు ఏం చేస్తూ ఉంటారో కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ అగ్రికల్చర్ లేబర్ అయితే అగ్రికల్చర్ లేబర్, సో మీరు దేనికి రిలేటెడ్ దానికి ఎంటర్. తర్వాత మీ యొక్క డోర్ నెంబరు, సో ఇక్కడ నేను బ్లర్ చేస్తున్నాను. మీ యొక్క డోర్ నెంబర్, మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ మనకి బెనిఫిషియరీ ఫోటో అడుగుతుంది కదా, సో మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్, ఎందుకంటే మనకి రెడ్ మార్క్ ఉన్నాయనే మ్యాండేటరీ, మిగతా అనే మ్యాండేటరీ అయితే కాదు, ఉంటే కూడా అప్లోడ్ చేయండి మంచిదే. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ చూపిస్తుంది కదా, 2 బాక్సెస్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సో మన అప్లికేషన్ మొత్తం మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. టాప్ టు బాటమ్ అంటే ఎక్కడైనా మిస్టేక్ చేసామా ఏంది కదా అని చెప్పేసి. సో ఏ మిస్టేక్ లేకపోతే మీరైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది అయిపోతుంది అనమాట. సో వన్స్ చెక్ చేసుకోవాలన్నమాట మేము ఎక్కడైనా మిస్టేక్ చేసినామా లేదా అని చెప్పేసి. సో నేనైతే ఏం మిస్టేక్ అయితే చేయలేను కాబట్టి, సో మీరు స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ అయితే చూపిస్తుంది. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా మన అప్లికేషన్ అయిపోతుంది అనమాట. మన బెనిఫిషియరీ ఐడి కూడా వస్తుంది.